ఉంటే చాలే మాటలతో చెప్పమంటే చెప్పలేని ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. న్యూ ఆప్షన్ మీద వచ్చి వీడియో మీద క్లిక్ చేయాలి. చేసిన తర్వాత ఫోటోస్ అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే 7-8 పిక్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఎక్కువ పిక్స్ ఉంటే ఒక 10 పిక్స్ దాకా అయితే యాడ్ చేసుకోవచ్చు. 7-8 పిక్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత రైట్ క్లిక్ అనేది ఇచ్చేస్తున్నాను. రైట్ క్లిక్ ఇచ్చేసిన తర్వాత ఒక 7-8 పిక్స్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత రైట్ క్లిక్ ఇచ్చేసిన తర్వాత వాటర్ మార్క్ రిమూవ్ కావడానికి ఫ్రీ రిమూవ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే వాటర్ మార్క్ అనేది రిమూవ్ అనేది అవుతుంది అనమాట. అయిన తర్వాత 10 సెకండ్ లోపు అయితే వాటర్ మార్క్ అయితే రిమూవ్ అనేది అవుతుంది. అయిన తర్వాత ఫొటోస్ అయితే ఫుల్ స్క్రీన్లో అనేది జూమ్ అనేది చేసుకోవాలి. అన్ని పిక్స్ కూడా జూమ్ చేసుకోవాలి ఫుల్ స్క్రీన్లో ఉండేటట్టు. అట్లా చేస్తే మనకు వీడియో చూడడానికి బాగా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అనమాట. నేనైతే అన్ని పిక్స్ అయితే జూమ్ అనేది తీసుకుంటున్నాను. అండ్ ఈ ఎఫెక్ట్ ఫేస్ కనపడాలి కాబట్టి ఫోటో కొంచెం కిందికి లాగి జూమ్ అనేది చేయాలన్నమాట. జూమ్ చేస్తే మనకైతే మంచిగా క్లారిటీగా కనిపిస్తుంది ఈ టెంప్లెట్కి. అండ్ నాకు ఫోటో లెంత్ ఎక్కువగా ఉంది కాబట్టి నేనైతే కొంచెం అయితే కట్ చేసుకుంటున్నాను. అన్ని పిక్స్ కూడా కొంచెం అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట. అన్ని పిక్స్ కూడా అట్లనే కట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నా. తర్వాత వచ్చేసి అన్ని పిక్స్ కూడా 2 పిక్స్ కట్ చేస్తే 1 పిక్ అంత మాత్రం అయితే కట్ చేసుకున్నాను. అన్ని పిక్స్ కూడా నేనైతే అన్ని పిక్స్ కూడా 1 పిక్ అంత మాత్రం చేసుకుని 2 పిక్స్ అంత మాత్రం కట్ చేస్తున్నాను అనమాట. కట్ చేసిన తర్వాత ఎఫెక్ట్స్ అనేది యాడ్ చేస్తున్నాను. ఒక్కొక్క పిక్కి ఒక్కొక్క ఎఫెక్ట్ అనేది యాడ్ చేయాలి. నేనైతే ఇట్లా యాడ్ చేసుకుంటున్నాను. అండ్ ఫోటో మధ్యలో సింబల్ ఉంటుంది. ఆ సింబల్ క్లిక్ చేస్తే మనకు ఈ ఎఫెక్ట్స్ అన్నీ కనిపిస్తాయి అన్నమాట. ఇట్లా ఒక్కొక్క ఫోటోకి ఒక్కొక్క ఎఫెక్ట్ అనేది యాడ్ చేయాలి. సింపుల్ ఎఫెక్ట్స్ మాత్రమే యాడ్ చేయాలి. ఎందుకంటే మనకు తర్వాత టెంప్లెట్ యాడ్ చేస్తాం కాబట్టి టెంప్లెట్కి ఇలా హెవీగా ఎఫెక్ట్స్ అనేవి ఉంటే వీడియో అనేది బాగుండదు కాబట్టి నేనైతే ఇలా వేస్తున్నాను అనమాట. అన్నిటికీ ఎఫెక్ట్స్ అనేది యాడ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఫొటోస్ అయితే నాకు కొంచెం లెంత్ తక్కువగా ఉంది కొంచెం ఎక్కువ చేసుకుంటున్నాను. మరి ఎక్కువ కొంచెమే. మీరైతే ఒక మినిమం 3 పాయింట్స్ అట్లా ఉండేటట్టు చూసుకోండి. నేనైతే ఇట్లా 3 పాయింట్స్ అట్లా ఉండేటట్టు చేసుకోండి. మినిమం 3 పాయింట్స్ సరిపోతుంది ఫోటోకి. పిప్ ఆప్షన్ తీసుకొని వీడియో మీద క్లిక్ చేసి టెంప్లెట్ అయితే యాడ్ చేయాలి. టెంప్లెట్ యాడ్ చేసి జూమ్ అనేది తీసుకోండి ఫుల్ స్క్రీన్లో టెంప్లెట్ వచ్చేటట్టు. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లెండింగ్ ఆప్షన్లో స్క్రీన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ అనేది ఇచ్చేసేయాలన్నమాట. అండ్ ఆ టెంప్లెట్కి ఉన్న వాల్యూ మొత్తం కూడా ఆఫ్ చేయాలి. ఆఫ్ చేసిన తర్వాత పిప్ ఆప్షన్లో లిరికల్ వీడియోని అయితే యాడ్ చేసుకోవాలి. మీకు ఈ లిరికల్ వీడియో కావాలంటే డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ దీన్ని కూడా బ్లెండింగ్ ఆప్షన్లో స్క్రీన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయాలి. మీకు ఈ టెంప్లెట్ లింక్ లిరికల్ వీడియో లింక్ కావాలంటే డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఫైనల్గా ఎంత బాగా వచ్చింది చూడండి వీడియో అయితే. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ వచ్చింది, పిట్టి వచ్చింది. మీరు కూడా నచ్చుతుందనే అనుకుంటున్నాను. రైట్ క్లిక్ చేసేయాలి. మనకు ఫేస్ సరిగ్గా కనబడని ఫొటోస్కి మనమైతే చూసుకోవాలి. 1కి 2 సార్లు ఎక్స్పోర్ట్ చేసే ముందు ఫేస్ కనిపించకుంటే మాత్రం ఫోటో కొంచెం కిందికి లాగా జూమ్ అనేది చేయండి, ఫేస్ కనిపిస్తుంది. ఫైనల్గా వీడియో అయితే ఇట్లా వచ్చిందనమాట.
మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎక్స్పోర్ట్ కావడానికి ఎక్స్పోర్ట్ ఆప్షన్ క్లిక్ చేయాలన్నమాట. 1080p సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే వీడియో అనేది సేవ్ అవుతుంది.